రోమాపత్రిక 12:2 మీరు ఈ యుగ అని ఫుట్నోట్స్ ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ లోక మర్యాద అనుసరింపు. లోక మర్యాదలే తాగడం మర్యాద అన్నట్లుగా లోకంలో చుట్టం వస్తే మనకి ఇంత దాపాలి. అది మర్యాద? అసలు మర్యాద లోకంలో మర్యాద అని మనుషులను ఎంతగానో ఆ మర్యాద ఘనతలు గౌరవాలని చెప్పి ఎంతోమంది ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత నష్టపోతున్నారు, ఎంతమంది అప్పుల పాలై చచ్చిపోతున్నారు, ఎంతమంది త్రాగుబోతులే చచ్చిపోతున్నారు, ఎన్ని కుటుంబాలు కూలి కాలిపోతున్నాయి. మర్యాద తాగుడు లోకము దాన్ని మర్యాద అంటుంది. చుట్టం వస్తే మనకి తేవాలి అంటున్నారు లేదా? కనుక లోక మర్యాదే కదా, మర్యాదను పాటించొద్దయా? మర్యాద పాటించవద్దు అంటాడంటే మీ దేవుడు అనుకోవచ్చు ఎవరైనా వింటే. దేవుని ఎరగని వాళ్ళు ఒకవేళ లోక మర్యాద అంటే లోకంలో మర్యాద అని చెప్పి మనుషులను మోసం చేస్తున్న మర్యాదలు. మర్యాదని చెప్పి మనుషులను మోసం చేస్తున్న మర్యాదలు మనకొద్దు. త్రాగుడు మంటగలుపు కట్లపాము వల్ల కాటు వేస్తుంది. మనం ఈ మధ్య చెప్పుకో హేతువు లేని గాయాలు చేస్తుంది, దేవుడికి దూరం చేస్తుంది, అది అవమానాన్ని వెక్కిరింతల పాలు చేస్తుంది. బైబుల్ ఇంత స్పష్టంగా అది మంచిది కాదని చెప్పు. లోకం ఏం చెప్పి తాగుడు మర్యాద. బావమాట వచ్చాడు ఇంతదే, మామ వచ్చాడు, చుట్టం వచ్చాడు ఇంతదా. కనుక లోక మర్యాద వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు నీకు మర్యాద చేస్తున్నట్టు అనిపించిన తాగుడే కాకుండా ఇంకేదైనా మర్యాద చేసినా వాక్యానికి విరుద్ధంగా చేసే మర్యాద కాదు. అది పాటించొద్దు అంటున్నాడు. అందుకని మర్యాదను పాటిస్తే ఉన్నాయి. మర్యాద అంటే మంచిదే కదా అనిపిస్తుంది కదా. మర్యాద వాక్యం మర్యాదగా చూడని మర్యాద, వాక్యం తప్పుగా పాపముగా నష్టం కలిగించేదిగా చెప్తున్న మర్యాద కాదు.